అబద్ధాలు సృష్టించే వ్యక్తికి వినాశనం తప్పదు. ఇతరుల్ని నవ్వించడానికి అబద్ధాలు సృష్టించే వ్యక్తికి వినాశనం తప్పదు. ఏ వ్యక్తి ప్రపంచంలో ద్వంద్వ స్వభావం ప్రదర్శిస్తాడో ప్రళయ దినాన అతని నోట్లో 2 నిప్పు నాలుకలు వెలుస్తాయి. ఏ వ్యక్తి ప్రపంచంలో ద్వంద్వ స్వభావం ప్రదర్శిస్తాడో ప్రళయ దినాన అతని నోట్లో 2 నిప్పు నాలుకలు వెలుస్తాయి. పిల్లలు స్వర్గలోకపు పుష్పాలు. విద్యా సముపార్జన ప్రతి స్త్రీ పురుషులపై తప్పనిసరి విధి అవుతుంది. విద్య అనేది స్త్రీ పురుషులు ఇద్దరిపైన కూడా విధి, ఫర్జ్. ఇతరులతో వివాదానికి దిగకు, ఇతరులతో గొడవలకు దిగకు, అతనితో పరాచికాలు వాడకు, అతనితో మజాకులాడకు, అతనికి మాట ఇచ్చి తప్పుకోకు, మాట ఇచ్చి మాట తప్పవద్దు. చాడీలు చెప్పేవానికి స్వర్గ ప్రవేశం లభించదు. మరియు ఇంకొక హదీసులో చాడీలు చెప్పేవారికి వసీలా చేసే అవకాశం కూడా కోల్పోతారు. పరస్త్రీపై ఇతర స్త్రీలపై నీ చూపు ఆనకముందే నీవు నీ యొక్క దృష్టిని మరల్చుకో. బడి నుండి సమాధి వరకు విద్యను అభ్యసిస్తూ ఉండండి. సారాయి త్రాగేవారు జబ్బు పడితే వారి పరామర్శకు వెళ్ళకూడదని ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది. సారాయి త్రాగుతూ విద్యా బోధన చేసిన గురువును గౌరవించండి. అజ్ఞానిని మించిన దౌర్భాగ్యుడు మరొకడు లేడు. విద్యకు మించిన విత్తము వేరొకటి లేదు. దైవభీతి వల్ల రోధించే నేత్రాలు, దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాద వల్ల ఏడ్చే కన్నీటి పెట్టే కళ్ళు, దైవ మార్గంలో పహారా కాయడానికి మేల్కొనే వ్యక్తి కళ్ళు నరకాగ్ని కీలలకు, నరకాగ్ని మంటకు చాలా దూరంగా ఉంటాయి. అందుకే దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతో అప్పుడప్పుడు కనీసం ఏడుస్తూ అయినా సరే ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మీలో ఎవరైతే నైతికంగా ఉత్తమమైన వారో అతనే